వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఏపీ ఏపీ సైడ్ నుంచి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి మీరు పట్టుబట్టండి అని చెప్పి ఆ, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు గనక ఒప్పుకోకపోతే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండాలంటే ఇవాళ మీరు ఇచ్చిన మద్దతే కారణం టీడీపీ నుంచి. సో ఈ మద్దతుని ఉపసంహరించుకుంటాం అని చెప్పి మీరు అక్కడ పార్లమెంట్ లో పట్టుబట్టమని చెప్పి ఆ షర్మిల గారు ఆ లేఖ యొక్క ఉద్దేశం. అయితే ఒకవేళ ఇప్పుడు గనక ఆ, ఇలాంటి వ్యాఖ్యల్ని కన్సిడర్ చేస్తూ ఉపసంహరించుకునే ఆలోచన కూటమి ప్రభుత్వం ఒకవేళ చెయ్యాలనుకున్నా గానీ బీజేపీకి పెద్దగా వచ్చే నష్టమేమి ఉండదు. ప్రజలకి ఏదైతే ఇప్పుడు ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనేమి, లేకపోతే అక్కడ నుంచి వచ్చే సపోర్ట్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికే నష్టం అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశం మీద జడ్జి రామకృష్ణ గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం భర్త గారు. సార్, షర్మిల గారి లేఖ మీద మీ మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమంటారు? ఆవిడేమో ఉపసంహరించుకోండి, కేంద్రంలో మీ మద్దతుతోనే అధికారంలో ఉన్నారు, మీరు ఒకవేళ కనుక ఇలా బ్యాక్ స్టెప్ వేసి ఉపసంహరించుకుంటే వాళ్ళు దారిలోకి వస్తారు, మనకు ప్రత్యేక హోదా ఇస్తారు అనేది ఆవిడ ఉద్దేశం. అయితే దీని మీద కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రం అలాంటి పనులు చేస్తే బీజేపీకి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు, కానీ గతంలో మీరు వెనక్కి వచ్చేసినా వాళ్ళకేం నష్టం జరగలేదు. అలాగే రాష్ట్రం అంతా కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ లో ఉంటది, ఎలాంటి పురోగతి ఉండదు. అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం సపోర్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి కొంతమంది వాదన. దీని మీద మీరేమంటారు సార్? హరిత గారు, శర్మిల గారు ఈ విధమైనటువంటి ఉత్తరం రాయడం, ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అంతవరకు ఓకే, బాగానే ఉంటుంది. కానీ అన్న వదిలిన బాణం ఆ పని చేయకూడదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, శర్మిల గారు ఎంత కాదన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, ఒకే రక్తం. చూశాం 2018-19లో ఏం జరిగిందో చూసాం. ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నాడో చూసాం. గుంటనక్క విజయసాయి రెడ్డి ఎలా కిటికీలో తొంగి తొంగి చూసి చూసి ఎలా ఆ యొక్క ఫలాన్ని దోచుకెళ్ళిపోయిందో చూశాం. ఆ గుంటనక్క ఇంత జరిగినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ కల్లా చూస్తాడని, మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందర పెడతాడని చస్తే నేను ఒప్పుకోను. ఐ రూల్డ్ అవుట్ 100%. ఈ మాట ఎందుకంటున్నానంటే, మొన్న ఒక ఇంగ్లీష్ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునిపే ఒక ఇంటర్వ్యూ జరిగిందండి. సర్దేశ్ దేశ్ముఖ్ మన నేషనల్ మీడియాకి సంబంధించి, ఆంగ్ల మీడియాకి. అక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది. ఆయన ఒకటే మాట అన్నట్టు, నేను ప్రత్యేక హోదా కోసం నా మంత్రుల చేత రాజీనామా చేయించాను, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చాను, చాలా పోరాటం చేశాను. ఆ అవకాశాన్ని అనువుగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఈ రాష్ట్ర అభివృద్ధిని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. రాష్ట్రంలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ అటువంటి తప్పు నేను చేయదలుచుకోలేదు అన్నాడు. ఇట్స్ క్లియర్. ఆయన ఆ పని చేస్తే తప్పు అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రత్యేక హోదా అన్నది సాధించుకోవాల్సింది ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ప్రజలు సాధించుకోవాలి. ఒకవేళ ప్రజలకు ఆ ఆలోచన ఉంటే, ప్రజల్లో ఇంకా ఆ చైతన్యం ఉంటే, ప్రజలు కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి బీజేపీ పైన తిరుగుబాటు చేయొచ్చు. కానీ త్రూ చంద్రబాబు నాయుడు గారు అన్నది అది ఈ సందర్భంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే వెనకాల గుంటనక్క కాసుకొని ఉంది. ఆయన కానీ ఆ తల్లి కోగిల నుంచి ఆ బిడ్డ జారిపోతే ఆ గుంటనక్క ఎత్తుకెళ్ళిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక తల్లిలాగా ఆ చంటి బిడ్డ
లాగా అలా రక్షణ కల్పించండి. నేను ఎందుకు ఈ యొక్క పోలిక చేస్తున్నా అర్థం చేసుకోండి. ఆ పిల్లకు ఆ పిల్లవాడికి ఆ బిడ్డకు బ్రతకడానికి పాలు ఎంతో అవసరం. ఆ తల్లి కౌగిలి నుంచి ఆ బిడ్డ బయట వస్తే గుంటనక్క పాలైపోతుంది. ఆ బిడ్డను ఎవరు కాపాడలేరు. కాబట్టి ప్రత్యేక హోదా అనే పదాన్ని మనం అందరము కూడా ఒక రైట్ గా భావిద్దాం. నేను దాన్ని వద్దన్ను. దానికోసం మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును చీకటిలోకి నుట్టివేయకండి. నేను షర్మిల గారికి ఒకటే విన్నవించుకుంటున్నా. అమ్మా, మీరు బాగా కష్టపడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పండి. ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. అంతేగాని మా అన్న జగనన్న వెనకాల ఏదో ఉండాలని, మా జగనన్న మళ్ళా సీఎం అయితే బాగుంటుందని, మా ఆస్తులు మాకు ఇచ్చేస్తాడని ఏదో ఒక చిన్న ఆశ పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ప్రత్యేక హోదా అన్నది అది ప్రస్తుతానికి అలా ఉంచబడ్డ పదార్థం, ఉండనివ్వండి. తర్వాత మీరు రండి, మీరు అధికారంలోకి వచ్చి ఆ ప్రత్యేక హోదాను మాకు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అప్పుడు మీకు అందరం మేము కృతజ్ఞతలమై ఉంటాం. కానీ ఈ విధంగా లెటర్లు రాసి అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ చేయకండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చకండి. మళ్ళీ కుక్కల చీపని ఇస్తరి చేయకండి. కళ్ళ ముందు కనపడుతోంది విధ్వంసం. ఇంకా చూసి భరించే శక్తి మాకెవరికి లేదు అని నేను షర్మిల గారికి విన్నవించుకుంటున్నాను. హరిత గారు. రైట్ సార్, మీతో పాటు మేము కూడా విన్నవించుకుంటున్నాం సార్. మళ్ళీ మా వైపు చూడొద్దు మీరు అని. ఎస్, మా వైపు మీ కళ్ళు పారకూడదు, వద్దు మా దిష్టి మాకొద్దు. వద్దు. అభివృద్ధి అభివృద్ధి జరిగేది చూసి దిష్టి పెట్టేశారు వాళ్ళు. అవును అవును ఆ సార్. దిష్టి మాకొద్దు. ఇంకా మాకు మళ్ళీ వద్దు. జరగని ఆంధ్ర అభివృద్ధి జరగని. మేము ఏదో ఒక నాయకుడిని నమ్ముకున్నాం, బాబు గారిని నమ్ముకున్నాం, ఆయనే చేస్తారు ఏదున్నా. కానీ మీరు మాత్రం ఇలాంటి సలహాలు దయచేసి ఇవ్వద్దు. మీ తరపున మీరే కదా సార్, మేము కూడా అనుకుంటున్నాం అలానే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ ఈ అంశం మీద థ్యాంక్ యూ, స్పందించిన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఓకే మేడం, మంచిది, థ్యాంక్ యూ.